అధికార విపక్షాల మధ్య హోరాహోరీ పోరు తప్పదనిపించే నియోజకవర్గాల్లో భువనగిరి పార్లమెంటు స్థానం ముందు వరుసలో ఉంటుంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరిలుదిన భువనగిరి ఖిల్లాపై జెండా ఎగురవేయాలని తెరాస, కాంగ్రెస్ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. 7 అసెంబ్లీ స్థానాల్లో 6 తమవారే ఉండటం తెరాసకు సానుకూల అంశం కాగా 7 సెగ్మెంట్లలో పార్టీ ఓటు బ్యాంకుతో పాటు బంధుగణం ఎక్కువగా ఉండటం కాంగ్రెస్కు లాభించే అవకాశం ఉంది. అన్ని పార్టీలకు ఇంచుమించు సమాన పట్టున్న నియోజకవర్గంగా భువనగిరి పార్లమెంట్ స్థానానికి పేరుంది. తెరాస, కాంగ్రెస్ నువ్వా నేనా అన్న రీతిలో సమరం సాగించబోతున్నాయి. సిట్టింగ్ ఎంపీ బోర నర్సయ్యగౌడ్కే తిరిగి తెరాస టికెట్ కేటాయించగా కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బరిలో ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల తీరుగానే ఈసారి సైతం పాగా వెయ్యాలని అధికార పార్టీ చూస్తుంటే ఇక్కడ గెలిచి తిరిగి పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని కాంగ్రెస్ భావిస్తోంది. భువనగిరి పార్లమెంటు పరిధిలో భువనగిరి, ఆలేరు, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగాం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాలున్నాయి. తెరాస నుంచి బోర నర్సయ్యగౌడ్, కాంగ్రెస్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భాజపా నుంచి శ్యామ్ సుందర్ పోటీలో ఉన్నారు. 7 నియోజకవర్గాలకు గాను 6 సెగ్మెంట్లలో బలంగానే ఉన్న సిపిఐ, సిపిఎంతో పొత్తు పెట్టుకుని బరిలో దిగే అవకాశం కనిపిస్తోంది. భువనగిరి పార్లమెంట్ పరిధిలో నకిరేకల్, మునుగోడు మినహా అన్ని తెరాస ఖాతాలోనే చేరాయి. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి చేరికతో కారు పార్టీ బలం 6కు చేరింది. కోమటిరెడ్డి సోదరులకు అత్యంత సన్నిహితుడైన చిరుమర్తి లింగయ్య పార్టీ మారిన ఆ సెగ్మెంట్లో పట్టు ఉండటం వల్ల ఓటు బ్యాంకుకు ఇబ్బంది లేదన్న భరోసా కాంగ్రెస్ నేతల్లో స్పష్టమవుతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తలకు అందుబాటులో ఉండడన్న అపవాదుతో పాటు పార్టీ ఎమ్మెల్యేలతోనూ సఖ్యత లేదన్న పేరు బోర నర్సయ్యగౌడ్కు ఉంది. కేసీఆర్ చరిష్మా తెరాస ఓటు బ్యాంకే తనను గెలిపిస్తుందని ఆయన విశ్వసిస్తున్నారు. 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ బంధుగుణం ఉండటం కోమటిరెడ్డికి కలిసొచ్చే అంశాలు. సోదరుడి గెలుపు కోసం రాజగోపాల్ రెడ్డి శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. 6 నియోజకవర్గాల్లో కమ్యూనిస్టులకు ఆశించిన రీతిలో ఓటు బ్యాంకు ఉంది. తాము ఏం తక్కువ కాదన్నట్లు భాజపా సమరానికి సై అంటోంది. అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాలతో మిళితమైన భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పార్టీలు పోటాపోటీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.